నాగబంధం ఇండియన్ హిస్టరీలోని ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమంతా తెలిసింది మాత్రం కేరళలోని ట్రావన్కూర్ సంస్థాన ఆధీనంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి వల్లనే. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా మారింది. కానీ ఇక్కడ ఉన్న 6వ గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు. ఎందుకంటే ఈ గది తలుపుకు నాగబంధనం వేసి ఉండడం వలన ఈ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని, అనేక అనర్థాలు జరుగుతాయని, ఈ గదిలో నుంచి కేరళలో ఉన్న సముద్రానికి సంబంధం ఉందని, పొరపాటున ఆ తలుపు ఓపెన్ చేస్తే సముద్రంలోని నీరు అంతా ఆ తలుపు ద్వారా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా ముంచేస్తుందని, ఇలా అనేక రకాల వాదనలు ఉన్నాయి. ఈ 6వ గది తలుపులు ఇనుముతో మరియు భయంకరమైన 2 పాములతో ఉన్న డిజైన్తో ఉంది. మరీ ముఖ్యంగా ఈ తలుపులకు తాళాలు ఉపయోగించి తీసే వెసులుబాటు లేదు. వాటికి కనీసం చిన్న రంధ్రం కూడా లేని విధంగా నిర్మించారు. ఇక నాగబంధనం మిస్టరీకి వస్తే, ఎంతోమంది రాజులు పరిపాలించిన భారతదేశం అంతులేని సిరి సంపదలకు నిలయం. ఈ సిరి సంపదల కోసం నిత్యం యుద్ధాలు, దండయాత్రలు జరిగేవి. శత్రురాజుల నుండి ఈ సిరి సంపదలను కాపాడుకోవటానికి అప్పటి రాజులు, మహామంత్రులు, పండితులు, సిద్ధగురువులు ఈ సంపదను నేలమాలిగల్లో పెట్టేవారు. ఈ సంపదను చేరుకోవడానికి ఆటంకాలు, ప్రమాదాలు సృష్టించేవారు. ఎవరూ ఈ నిధిని చేరుకోకుండా కావలసిన ఏర్పాట్లు చేసేవారు. ఒకవేళ ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళినా ఆ సంపదను కాపాడటానికి చివరిగా ఉండేదే ఈ నాగబంధనం. పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వేయటంలో ప్రసిద్ధులు. ఈ నాగబంధనం అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం. అయితే నాగబంధనం వేసేటప్పుడు సర్పజాతిలోని అత్యంత భయంకరమైన విషపూరితమైన పాములను నాగబంధనానికి ఆవాహన చేస్తారు. 5 తలల నాగపామును నాగబంధనానికి ప్రతినిధిగా ఉంచుతారు. ఆవాహన చేసిన మరుక్షణం నుండి నాగబంధనం అమలులోకి వస్తుంది. ఇలా ఆవాహనం చేయబడిన నాగపాములు నిధి నిక్షేపాలకు కాపలా ఉంటాయి. దీనితో పాటు ఆవాహన చేసిన మరుక్షణం నుండి భయంకరమైన కోపంతో ఉంటాయట. నాగబంధం ఒక్కసారి ప్రయోగిస్తే కొన్ని వేల సంవత్సరాల వరకు పనిచేస్తుందంట. ఇక చెప్పాలంటే సర్పజాతి మనుగడ ఉన్నంత వరకు నాగబంధం పటిష్టంగా ఉంటుందట. నాగబంధనం చేసేటప్పుడు సర్పజాతిలోని అన్ని రకాల పాములకు మంత్రాలతో పూజలు చేసి నాగబంధనానికి ఆహ్వానిస్తారట. దీనితో అవి మరింత శక్తివంతంగా, విషపూరితంగా మారతాయట. అయితే ఈ నాగబంధాన్ని తాంత్రిక శక్తులు తెలిసిన నాగసాధువులు, భైరవులు, అఘోరాలు మాత్రమే ప్రయోగించగలరు. అయితే ఈ సిద్ధులు స్వతహాగా ఆచార్యులు కాదు కనుక వీరు ధ్వని శక్తిని ఉపయోగించారు. అంటే నాదాయోగ, నిర్దిష్ట శబ్దాలపై జ్ఞానం అభ్యసించారు. గరుడ మంత్రాలు మనకి ఆగమ గ్రంథాలలో కనిపిస్తాయి. అయితే ఆలయానికి ఈ గరుడ మంత్రం ఒక కీలా పనిచేస్తుంది. అంటే నాగబంధనం ఒక తాళం అయితే ఈ గరుడ మంత్రం అనేది దాని కీ. ఈ నాగబంధనం అనే తాళాన్ని తీయడానికి గరుడ మంత్రం అనే కీని కేవలం ఉచ్చరించడం, జపించడం కాదు. ఈ గరుడ మంత్రాన్ని సరైన ధ్వనితో పౌనం పుణ్యం తరంగ దైర్ఘ్యం పాటిస్తూ ఉచ్చరించవలసి ఉంటుంది. గరుడ మంత్రం కీ ఉండగా ఇక నాగబంధం తీయడానికి సమస్య ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పురాణాల ప్రకారం మనకి 8 దిక్కులున్నాయి. అంటే 4 మూలలు, 4 దిక్కులు. ఈ 8 దిక్కులకు ఒక్కో నాగదేవత కాపలాగా ఉంటుందని అంటారు. అయితే నాగబంధం వేసిన చోట ఏ నాగబంధం ఉందో ఆ నాగబంధానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కానీ ఆ నాగబంధాన్ని విప్పడం జరగదు అని అంటారు. అంటే గరుడ మంత్రంతో పాటు నాగబంధనానికి ఉపయోగించిన ఒక్కో దిక్కుకి సంబంధించిన మంత్రాన్ని కూడా సరైన ధ్వనితోని పౌనం పుణ్యం తరంగ దైర్ఘ్యం పాటిస్తూ ఉచ్చరించవలసి ఉంటుంది. అంటే ఈ నాగబంధనాన్ని తీయడానికి గరుడ మంత్రం ఎంత ముఖ్యమో అలాగే ఈ నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మన పూర్వీకులు వీటి గురించి రాసిన తాళపత్ర గ్రంథాలు చాలా తక్కువే. కానీ ఇది కేవలం ఉన్నత శ్రేణికి చెందిన సిద్ధ పురుషులు, యోగులు మాత్రమే చేయగలరు. అయితే ఈ నాగబంధం తీసేవారికి నాగబంధం గురించి పూర్తిగా తెలియాలి. గరుడ మంత్రాన్ని ఒక నిర్దిష్ట రూపంలో ఉచ్చరించాలి. నాదాయోగ ప్రావీణ్యం కలిగి ఉండాలి. అయితే ప్రస్తుత కాలంలోని దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.